ఒవేరియన్ సిస్ట్ ఆర్ అండాశయాల్లో కణితుల వల్ల ఇన్ఫర్టిలిటీ ఏమైనా ఉంటుందా, సంతానం లేకపోవడం అట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయనేది తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ సౌమ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 5 ఫర్టిలిటీ IVF సెంటర్, మంగళగిరి. సో ఒవేరియన్ సిస్ట్ అంటే ఏంటి? అండాశయాల్లో కణితులు, అంటే అండాశయాల్లో గడ్డలు చిన్నవి కానీ పెద్దవి కానీ వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్ట్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫంక్షనల్ సిస్ట్. ఇవేంటంటే ఎవ్రీ మంత్ ఓవ్యులేషన్ అయినప్పుడు చిన్న చిన్న సిస్ట్ లాగా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఫామ్ అవుతుంది. వాటికి ఏమి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ వచ్చేసి సింపుల్ సిస్ట్. సింపుల్ సిస్ట్ అంటే ఇవి మామూలు నీటి కణితులు లాంటివి. సో అది డిఫరెంట్ సైజెస్ ఉంటూ ఉంటాయి. దీనిలో కూడా అవసరమైనప్పుడు సర్జరీ అవసరం అవుతుంది, లేదంటే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియాటిక్ సిస్ట్, అంటే చాక్లెట్ సిస్ట్ ఆఫ్ ఓవరీ అంటాము. ఆ తర్వాత హెమరేజిక్ సిస్ట్, అంటే లోపల బ్లడ్ కలెక్షన్ ఉంటుంది అనమాట. ఆ కణితిలో బ్లడ్ కలెక్ట్ అయి ఉంటుంది, దాన్ని హెమరేజిక్ సిస్ట్ అని అంటాం. ఇంకొకటి PCOD. చాలా మంది PCODనే ఓవేరియన్ సిస్ట్ అని అనుకుంటున్నారు. PCOD ఏంటంటే చిన్న చిన్న మల్టిపుల్ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఉంటాయి. అది యాక్చువల్గా సిస్ట్ ఏం కాదు. చాలా మంది ఎంత సివియర్గా ఉంది, ఎంత పెద్దగా ఉన్నాయి అని అడుగుతారు. PCOD ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఓవేరియన్ సిస్ట్. నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ ట్యూమర్స్ అనమాట. అంటే గడ్డలు కొంచెం హార్డ్గా ఉంటాయి, కణితలు హార్డ్గా ఉంటాయి. వాటిలోనే క్యాన్సర్ ఉంటాయి అండ్ నాన్ క్యాన్సరస్ కణితలు కూడా ఉంటాయి. ఇంకోటి కాంప్లెక్సిస్. ఈ కాంప్లెక్సిస్లో కూడా క్యాన్సర్ కణితలు అవ్వచ్చు ఆర్ నాన్ క్యాన్సరస్ కణితలు కావచ్చు. సో ఓవేరియన్ సిస్ట్లు ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది? వాటి యొక్క సిమ్టమ్స్ ద్వారా. సో సిమ్టమ్స్ ఏముంటాయంటే కడుపులో నొప్పి రావటం, అటువైపు కానీ ఇటువైపు కానీ, లేదా పొత్తి కడుపులో కానీ నొప్పి రావటం. ఇంకొకటి ఇర్రెగ్యులర్ సైకిల్స్, అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం కానీ, లేదా ఒక్కొక్కసారి పీరియడ్స్ పూర్తిగా ఆగిపోవడం ఆర్ డిలే అవ్వడం, ఇట్లాంటివి ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కలిసేటప్పుడు, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసేటప్పుడు పెయిన్ రావడం. ఇది యూజువల్గా కొంచెం పెద్ద సిస్ట్ ఉన్నప్పుడు జరుగుతుంది, దాన్ని డిస్పరోనియా అని అంటారు. ఇంకొకటి ఏంటంటే హెవీ బ్లీడింగ్ కానీ, బ్లీడింగ్ తక్కువగా అవ్వడం కానీ, ఈ రెండిట్లో ఏదైనా కూడా ఓవేరియన్ సిస్ట్లో ఉండొచ్చు. ఇంకొకటి యూరిన్ వెళ్ళేటప్పుడు కానీ, మోషన్ వెళ్ళేటప్పుడు కానీ, ఇవి పెద్ద సిస్ట్లు అయితే కనుక డిఫికల్టీ, ఈ యూరిన్ వెళ్ళేటప్పుడు మోషన్ వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండటం కూడా జరుగుతుంటుంది ఓవేరియన్ సిస్ట్లు. ఒకవేళ మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇన్ కేస్ ఇలాంటి సిమ్టమ్స్ ఏమీ లేనప్పుడు యూజువల్గా ఇన్ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ కానీ ఆర్ రొటీన్ చెకప్స్లో వచ్చినప్పుడు ఈ సిస్ట్ అనేవి డయాగ్నోస్ అవుతాయి. సో యూజువల్గా సిస్ట్ ఎందులో డయాగ్నోస్ అవుతుంది అని అంటే అల్ట్రాసౌండ్ స్కాన్లో డయాగ్నోస్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ఇది క్యాన్సరా లేకపోతే నాన్ క్యాన్సరసా అని డౌట్ ఉన్నప్పుడు CT కానీ MRI కానీ చేసుకుని డయాగ్నోస్ చేస్తాం. సో ఎనీ సిస్ట్ ఏంటంటే డిఫరెంట్ ట్యూమర్ మార్కర్స్ ఉంటాయి మనం చెక్ చేసుకోవడానికి. సో డిపెండింగ్ అపాన్ ద రేడియోలాజీ ఫైండింగ్స్, దానికి తగ్గట్టుగా ట్యూమర్ మార్కర్స్ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ చేసుకుని చెక్ చేసుకోవాలి. సో ఈ ఓవేరియన్ సిస్ట్ ఉన్న పేషెంట్స్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయా అని అంటే కొంతమందిలో వస్తూ ఉంటాయి. చిన్న సిస్ట్, నేను చెప్పినట్టు ఫంక్షనల్ సిస్ట్ కానీ, సింపుల్ సిస్ట్ కానీ, హెమరేజిక్ సిస్ట్ కానీ, వాటంతట అవే తగ్గిపోయి మళ్ళీ వాళ్ళకి ఓవ్యులేషన్ టైం టు టైం అయ్యి వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వస్తాయి. కొంతమందిలో సర్జరీస్ అవసరం అవుతాయి అన్నమాట. సో యూజువల్గా ఎనీ కైండ్ ఆఫ్ సిస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 5 సెంటీమీటర్స్, అంటే 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్గా అది ఓవ్యులేషన్ ఎఫెక్ట్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఆ సిస్ట్ల వల్ల సివియర్ పెయిన్ రావడం, ఆ సైజ్ వల్ల ఓవరీ ట్విస్ట్ అయిపోయి సివియర్గా పెయిన్ అండ్ వామిటింగ్స్ రావడం, అండ్ కడుపులోనే ఆ సిస్ట్ రప్చర్ అయిపోవడం, బాగా బ్లీడింగ్ అవడం, ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఎప్పుడైనా సిస్ట్లు మోర్ దెన్ 5 to 7 సెంటీమీటర్స్ ఆర్ మాక్సిమం 7 సెంటీమీటర్స్ వరకు చూడొచ్చు. సో మోర్ దెన్ దాట్ ఉన్నప్పుడు డెఫినెట్గా సిమ్టమాటిక్గా పేషెంట్కి ప్రాబ్లం అండ్ ఓవ్యులేషన్ పరంగా కూడా, హార్మోన్స్ పరంగా కూడా ఇంబ్యాలెన్స్ కాజ్ చేస్తుంది. కాబట్టి ఆ సిస్ట్ని లాప్రోస్కోపీ ద్వారా తొలగించుకుని ఆ తర్వాత మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్తే బెటర్. అయితే ఈ లాప్రోస్కోపీ సర్జరీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సంతానం లేని వాళ్ళల్లో మీ డాక్టర్ సిస్ట్ వరకు రిమూవ్ చేసి ఓవరీని ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఓవరీలో ఎగ్స్ రిటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఈ ఓవేరియన్ సిస్టెక్టమీస్ లాప్రోస్కోపిక్గా ఆర్ ఓపెన్గా చేసినప్పుడు ఓవరీని ఎంతవరకు అయితే అంతవరకు వీలైనంతవరకు మేము ప్రిజర్వ్ చేసి సిస్ట్ని మాత్రమే రిమూవ్ చేస్తాము. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళొచ్చు అండ్ డెఫినెట్గా ప్రెగ్నెన్సీస్ వస్తాయి. థ్యాంక్ యూ.